నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లో అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షలు అయితే వివిధ రంగాల్లో మొత్తం 40 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పడం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి నిజంగానే 40 లక్షల ఉద్యోగాలు కల్పించారా లేదా అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో చెప్పడం ఏంటంటే అంటే వాళ్ళ ప్రభుత్వంలో మేము ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షలు వివిధ రంగాలలో మొత్తం 40 లక్షలు ఉద్యోగాలు మేము కల్పించామని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి నిజంగానే వచ్చాయంటారా? అంటే 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగానికి సంబంధించిన దాంట్లో దాంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తే బాగుండేది. వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద లెక్కేశాడు ఆయన 2,63,000 మంది. సరే, దానికి చట్టబద్ధత కల్పించలేదు. వారికి మరి 5,200 రూపాయలు మాత్రమే ఇచ్చేసి అది కూడా మీరు అంటే సహాయం చేస్తున్నట్టుగానే భావించండి, అంటే శ్రమదానం మాత్రమే మీరు చేయండి అన్నట్టు చెప్పడం కూడా జరిగింది. మరి 40 లక్షల ఉద్యోగాలు అంటే వివిధ రంగాలకి, అంటే ప్రభుత్వ రంగాలు కాకుండా 40 లక్షల ఉద్యోగాలు. మరి 40 లక్షల ఉద్యోగాలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత సంఖ్య ఎంతమందికి ఉద్యోగ కల్పన చేశాడు అంటే అది కూడా వివరించినట్టయితే బాగుండేది. అంటే ఏ రంగాల్లో ఎంత కేటాయించారు, ఎంతమంది, అంటే ఏ పరిశ్రమలు వచ్చినాయి, పరిశ్రమల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మరి దానికి సంబంధించినంతవరకు వివరాలు కనుక ఇచ్చినట్టయితే మనం కూడా దాని గురించి మాట్లాడుకుంటే బాగుండేది. నాకు కూడా అర్థం కాలేదు, చూడాలి మరి ఆయన మరి ఎక్కడెక్కడ మరి ఏ కలుగులో పెట్టాడో వాళ్ళందరినీ వివరాలన్నీ చూసిన తర్వాత. కానీ కలుగులోంచి ఎలుకలు బయటికి రావాలంటే ఏం చేయాలి? నిప్పు పెట్టాలి, లేదంటే పొగ పెట్టాలి, లేదంటే నీరు పోయాలి. మరి ఇవన్నీ బయటికి తీయాలంటే దానికి సంబంధించిన ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పరిశ్రమ శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సిఎస్గా చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి దగ్గర నుంచి వివరాలు బయటికి తీసుకొచ్చేసి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మేము ఈ శాఖలకు సంబంధించి ఏ ఉద్యోగ కల్పన జరిగింది, ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఏ రంగానికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఏ ప్రాంతంలో పెట్టారు, మాకు కనపట్టలేదు, ఒకసారి మీరు చూపిస్తే మేము వెళ్ళి దోలాడుకుంటామని చెప్పి కనుక మాట్లాడుకుంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఇంకా బాగుండేది. పదే పదే అబద్ధాలు ఎందుకు చెబుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ దాంట్లో చేశారు. అందుట్లో 33,000 కోట్ల రూపాయలు మాత్రమే మామూలుగా దానికి సంబంధించినవన్నీ చూపించడం కూడా జరిగింది. అంటే 33,000 కోట్ల రూపాయలు తరుగు, మిగిలినవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటని చెప్పి చూపించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కనుక చూసుకుంటా ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈరోజు ఒక్కొక్క అంశానికి సంబంధించి అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం దానికి సంబంధించింది కావచ్చు, అమరావతికి 6,000 కోట్ల రూపాయలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు దేనికి ఎంత ఇస్తున్నాము ఏంటని చెప్పిన వివరాలతో సహా, అలాగే తొలిసారిగా భాషాభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వీళ్ళు వరుసనే వివరాలతో సహా ఇచ్చారు. ఈ వివరాలన్నీ కూడా నీవు మాట్లాడే వాస్తవాలైతే 40 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగి ఉంటే, 6 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ కల్పన జరిగి ఉంటే శాసనసభ సాక్షిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎండగట్టవచ్చు కదా. ఎందుకు శాసనసభకు వెళ్ళట్లేదు? వాళ్ళు అడిగే ప్రశ్నలకి నిన్న బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ఎవరైతే ఉపకులపతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరిని కూడా బెదిరించారు, బెదిరించారని చెప్పని చేయించారని చెప్పని అడగడం జరిగింది. మరి ఆయన వివరంగా సమాధానం ఇచ్చాడు. ఎక్కడైనా సరే మీరు చూపించిన దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి రాజీనామా పత్రంలో మేము బెదిరించినట్టుగా ఎక్కడన్నా ఉందా చూపించండి. వాళ్ళు ఎవరికి బంధువులు, ఎవరెవరు ఉన్నారు, ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు వివరంగా చెప్పాడు కదా. ఇవాళ వీళ్ళు 16 మందిని నియమిస్తే ఈ 16 మందికి సంబంధించిన వివరాలన్నీ చదివాడు కదా. కనీసం వాళ్ళ అర్హతలు మీరు ఎటు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఎంత అర్హతలు ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వివరాలతో సహా చూపించాడు కదా ఆయన. మరి దానికి సమాధానం ఈయన ఓపిక లేక పారిపోతుంది. మరి ఆయన వివరంగా మీకు సవాల్ కూడా విసిరాడు, దానికి మీ దగ్గర సమాధానం లేదు. మీరే బలవంతులాడ, శాసనమండలిలో ప్రస్తుతానికి మీరే కదా బలవంతులు. మరి కూర్చొని ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు నీ బొత్స సత్యనారాయణ మీద సభా హక్కుల ఉల్లంఘన కూడా ఇవ్వబోతున్నారు. మరి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మీరు చెప్పే అబద్ధాలు పదే పదే ప్రజల ముందుకి ఇప్పుడు అంటే ఇతను ఎందుకు వెళ్ళలేదా అంటే అట్లానే బొత్స సత్యనారాయణ లాగా ఈయన కూడా దొరికిపోతాడని వీళ్ళు చెప్పే అబద్ధాలు శాసనసభలో రికార్డ్ అవుతాయి కాబట్టి
పొందుపరుస్తారు కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో దాన్ని చూసుకుంటా ఉంటే వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారో ప్రజలకు తెలుస్తాయి కాబట్టి. అంటే ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇది నేను వాళ్ళకి అడుగుతాను, మరేంటి ఇట్లా మాట అంటున్నాడు, మరి మీ దగ్గర నుంచి సమాధానం ఏందని చెప్పారు. రైట్. ఇప్పుడు జగన్ గారు 40 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో అని అన్నప్పుడు ఎందుకు మరి ఏపీలో యువత కనుమరుగయ్యారు? ఎందుకు ఏపీలో ఉన్న యువత వలస బాటలు పట్టారు? ఎందుకు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు ఉద్యోగ అవకాశాల కోసం? ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే 10,000 మంది లోపు మాత్రమే ఆ రోజు హైదరాబాద్ అంటే తెలంగాణలో చదువుకోవడానికి ఇక్కడ పరీక్షలు రాసేవాళ్ళు ఇక్కడికి వచ్చి. కానీ 2019 నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ 20, 21, 21, 22, 23, 24 ఇక్కడ లక్షల మంది వచ్చి ఇక్కడ పరీక్షలు రాయటం కూడా జరిగింది. కారణం ఏంటంటే విద్యా ప్రమాణాలు సన్నగిలిపోయినాయి. అక్కడ విద్యా ప్రమాణాలు సన్నగిలిపోయినాయి, వాళ్ళకు ప్రోత్సాహాలు లేవు. అందువల్ల ప్రతి దాంట్లో కూడా రాజకీయం తోడైంది. అదే ఇప్పుడు ఉపకులప వాళ్ళని తిరిగిచ్చేశారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యాలయంలాగా తయారు చేశారు విశ్వవిద్యాలయాలను. అక్కడి నుంచి అక్కడ సభలకు అనుమతులు ఇవ్వటం, వాళ్ళ పుట్టినరోజు జరపటం, వాళ్ళ తండ్రి గారు చనిపోయిన రోజు జరపటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వహించేసి మరి అది ఒక రాజకీయ వేదికగా తయారు చేశారు. అంటే ఒక పార్టీకి కార్యాలయంలా తయారు చేశారనమాట దాన్ని. మరి అలాంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగినాయి కాబట్టి యువకులు కానీ యువతులు కానీ అక్కడ చదువుకోవడం ఇష్టం లేక తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో పరీక్షలు రాసి ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపారు. మళ్ళీ ఈరోజు చూడండి, ఈ సంవత్సరం ఏమన్నా వస్తున్నారా ఇక్కడికి? అక్కడ మళ్ళీ వసతులు మెరుగవుతూ ఉన్నాయి. ఏదైతే నిర్లక్ష్యం చేశారో విద్యకు సంబంధించి వాళ్ళకి సరైన అవకాశాలు, ప్రోత్సాహాలు అక్కడ ఇస్తున్నారు. కాబట్టి రేపొద్దున మళ్ళీ యువత అంతా కూడా అక్కడే ఉండి వాళ్ళు అక్కడే పరీక్షలు రాసుకొని అక్కడే చదువుకోవడానికి అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వం కలగజేస్తూ ఉంది. అంటే వ్యత్యాసం గమనించారు కాబట్టి అతనికి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సరే పదే పదే అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమీ చేయలేరని చెప్పిన స్పష్టంగా మీ చేతల వల్ల, మీ పనుల వల్ల, మీ పరిపాలన వల్ల స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే అబద్ధాలు మానుకోండి. కనీసం అయ్యో పాపమని అంటారు, లేదంటే మాత్రం జరిగే పరిణామాలు ఎటు జరిగినాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో కూడా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒకే పార్టీకి 5కి 5 శాసనమండలి అంటే చదువుకున్న వాళ్ళ యొక్క ఓటుతోటి వచ్చి శాసనమండలి సభ్యులుగా ఒకే పార్టీకి రావడం అనేది మొట్టమొదటిసారి. అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, మీ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని గమనించుకోండి. ఒకటి, మంచి పనులు చేసినప్పుడు ప్రజలు గుర్తిస్తారు, చెడ్డ పనులు చేసినప్పుడు ప్రజలు శిక్షిస్తారు. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రజల అమాయకులు అనుకోవద్దు. మీరు చెప్పిందే నిజమని చెప్పని భ్రమలో మీరు ఉండొద్దు. మీ భ్రమల్ని ప్రజల భ్రమలుగా భావించొద్దు. ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకి విషయ పరిజ్ఞానం స్పష్టంగా ఉంది. మీరు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, మోడీ గారు చెప్పినా మంచేదో చెడేదో స్పష్టంగా అర్థం చేసుకొని వాళ్ళు దానికి సరైన సమాధానం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధమైనటువంటి ఓటు ద్వారా ఇస్తారు. అది గమనించుకోండి. ముందుగా ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, దానికి అనుగుణంగా పరిపాలన సాగిందా లేదా ఒకసారి మీకు విశ్లేషణ చేసుకోండి. ఇప్పటికైనా సరే ఇంకా మీకు జ్ఞానోదయం జరిగినట్టయితే భావించట్లేదు. ఇలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ జ్ఞానోదయం అయ్యి ప్రజలను నమ్మిస్తే, పొరపాటున మీ మాటలు నమ్మితే మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దో 5 సంవత్సరాల పరిపాలన చూశారు. కాబట్టి ప్రజలు విఘ్నులనే నేను భావిస్తున్నాను. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీ మాటలు నమ్మరని, మీకు ఇదే విధమైనటువంటి తీర్పు ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.